అడవులను ధ్వంసం చేయడం అంటే మన ప్రాణాలను మనం తీసుకున్నట్లే అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఖమ్మం జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జమలాపురం అర్బన్ పార్కు పనులకు భట్టి శంకుస్థాపన చేశారు. టూరిజం ద్వారా ఎర్రుపాలెం మండలంలో యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు. టూరిజం రంగంలో జిల్లా ముందుండేలా ప్రణాళికలు చేపట్టామన్నారు భట్టి. కేవలం ఖమ్మం జిల్లా వాళ్ళు కాదు, ఇంటర్నెట్ చూసుకున్న ప్రతివాడు ఆన్లైన్ బుక్ తీసుకుని వచ్చి ఇక్కడ 2-3 రోజులు ఉండిపోదాం అని చెప్పి ప్రశాంతంగా వచ్చి ఇక్కడికి వచ్చి ఉండిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. సో నేను మనందరికి చెప్పేది ఏంటంటే, ఇది ఈ నిద్రమ్మ చెరువు, జమలాపురం చెరువు, ఈ 2 చెరువులతో పాటు ఆడ పెద్ద చెరువు కూడా ఉంది, పేట చెరువు. ఆ పేట చెరువు సింహాద్రి అప్పన్న మనం డ్రింకింగ్ వాటర్ స్కీమ్ పెట్టుకున్నాం అక్కడ. ఆ చెరువు కూడా దాన్ని బాగా డెవలప్ చేసాం, మనం బండ్ డెవలప్ చేసాం, పైన డ్రింకింగ్ వాటర్ ట్యాంకులు కూడా కట్టాం. ఆ రోజుల్లోనే డ్రింకింగ్ వాటర్ స్కీమ్ చేసేటప్పుడే నాకు ఆలోచన ఉండి, ఆ స్కీమ్ సరిపోయే స్థలం కంటే ఇంకో 5 ఎకరాలు ఎక్కువ కొని దానికోసం రిజర్వ్ చేసి పెట్టాను నేను. అది కూడా గుట్ట మీదనే. ఇవాళ 5 ఎకరాలు అక్కడ మనం పార్క్ డెవలప్ చేసుకోవడానికి, టూరిజం ప్రాజెక్ట్ డెవలప్ చేసుకోవడానికి ఉపయోగపడతా ఉంది. అంటే దాన్ని కూడా మనం టూరిజం ప్రాజెక్ట్ గా డెవలప్ చేసుకుంటూ పోతే, మామూలు నుంచి బుచ్చిరెడ్డిపాలెం పోయే దారిలో అది ఆ రోడ్డు, దాని పక్కన ఉన్నటువంటి లక్ష్మీపురం రోడ్డు కూడా ఆ రింగ్ రోడ్ లాగా దాన్ని తీసుకొచ్చి ఆ రోడ్డు కూడా కలుపుతా ఉన్నాను. అంటే ఆ పైనుంచి వచ్చేవాళ్ళు, లక్ష్మీపురం నుంచి వచ్చేటువంటి వాళ్ళు కూడా చెరువు మీద నుంచి ఆ రోడ్డు మీద రావచ్చు, ఇటు మామూలు నుంచి బుచ్చిరెడ్డిపాలెం పోయేవాళ్ళు కూడా పోవచ్చు. ఎటు పోయినా అది ఒక జంక్షన్ లాగా తయారు చేయాలనేటువంటి ఆలోచన చేస్తాము. చేస్తే ఈ పరిస్థితి మామునూరు, ఎర్రుపాలెం మండలం ఇవాళ పెద్ద ఎత్తున జమలాపురం వెంకటేశ్వర స్వామి ప్రచారం పెద్ద ఎత్తున జరగడానికి, రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాల్లో జరగడానికి అవకాశం ఉంటుంది. భక్తులు కూడా విరివిగా